నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన చాంద్రాయణ వ్రతం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, అలాగే దైనందిన జీవితంలో శీఘ్ర లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో పరిశీలిద్దాం. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్దశి తిథిని పాషాణ చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు. ఈ పాషాణ చతుర్దశి రోజు ఎవరైనా సరే ఉపవాసం ఉండి గౌరీదేవిని పూజిస్తే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. గృహంలో తమలపాకులో పసుపు ముద్దను ఉంచి ఆ పసుపు ముద్దను గౌరీదేవి స్వరూపంగా భావించి అక్షింతలతో పూజ చేస్తూ ఓం శ్రీ గౌరీదేవి అయిన మహా అనే నామాన్ని 21 సార్లు జపించుకోవాలి. ఆ పసుపు ముద్దకి హారతి ఇవ్వాలి. ఇలా చేస్తే గౌరీదేవి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అలాగే మార్గశిర శుక్ల చతుర్దశి తిథిని పాషాణ చతుర్దశి అనే పేరుతో కూడా పిలుస్తారు. పాషాణ చతుర్దశి సందర్భంగా శివుణ్ణి పూజిస్తే చాలా మంచిది. అంటే నక్తం ఉంటే మంచిది. నక్తం ఉండి ఈరోజు సాయంకాలం పూట ప్రదోషకాలంలో శివాభిషేకం చేయటం, శివపూజ చేయటం, ఈశ్వరుడికి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించడం ద్వారా శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. మార్గశిర శుక్ల చతుర్దశి, పాషాణ చతుర్దశి, చాంద్రాయణ వ్రతం సందర్భంగా గౌరీదేవిని పూజించండి, ఈశ్వరుణ్ణి పూజించండి. గౌరీదేవి అనుగ్రహానికి, ఈశ్వరుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. అలాగే దైనందిన జీవితంలో శీఘ్ర లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవాలంటే కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి. తొందరగా లక్ష్మీదేవి అనుగ్రహించాలంటే ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేశాక ఓం శ్రీం నమః అనే సులభమైన మంత్రాన్ని 108 సార్లు జపించుకోవాలి. దీనివల్ల శీఘ్ర లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే గృహంలో ఉప్పు మీద మూత ఉండేలాగా చూసుకోవాలి. ఉప్పు మీద మూత లేకపోతే ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది. అలాగే ప్రతిరోజు కూడా నిద్ర లేచిన తర్వాత యజమానురాలు గుమ్మం ముందు ఒక గ్లాసు నీళ్లు చిలకరించాలి. అలా చేస్తే లక్ష్మీ కటాక్షం అనేది సులభంగా కలుగుతుంది. శీఘ్ర లక్ష్మీ కటాక్షం కోసం అమావాస్య రోజు ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. అమావాస్య రోజు ఇల్లంతా శుభ్రం చేసి పనికిరాని వస్తువులన్నీ కూడా బయట పారవేయటం లేదా అమ్మివేయటం చేసి ఆ తర్వాత ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేసి ఇంట్లో పూజా మందిరంలో అగరబత్తులు వెలిగించాలి. ప్రతి అమావాస్యకు ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే శీఘ్ర లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే శీఘ్ర లక్ష్మీ కటాక్షం కలగాలంటే శనివారం రావి చెట్టు దగ్గర ఒక ప్రత్యేకమైన పరిహారం పాటించాలి. రావి చెట్టు దగ్గరకు వెళ్ళి 2 మినపగింజలు తీసుకొని ఆ 2 మినపగింజలు పెరుగులో ముంచి వాటి మీద కొద్దిగా సింధూరం చల్లి ఆ 2 మినపగింజలు రావి చెట్టు దగ్గర వేసి నమస్కారం చేసుకుంటే శనివారం రోజు దానివల్ల శీఘ్ర లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే శనివారం రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళేటప్పుడు ఒక ఇనుప పాత్ర తీసుకొని ఆ ఇనుప పాత్రలో పాలు, నీళ్లు, నెయ్యి, చక్కెర పోసి ఇనుప పాత్రలో ఉన్నటువంటి పాలు, నీళ్లు, నెయ్యి, చక్కెర దాన్ని రావి చెట్టు మొదట్లో పోసి నమస్కారం చేసుకున్నా కూడా శీఘ్ర లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. శీఘ్ర లక్ష్మీ కటాక్షం కోసం ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. అలాగే పాషాణ చతుర్దశి, చాంద్రాయణ వ్రతం సందర్భంగా ఈశ్వరుణ్ణి, గౌరీదేవిని పూజించండి. విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన దత్తాత్రేయ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. ఓంకారరూపిణి క్లీంకారవాసిని జగదేకమోహిని ప్రకృతి స్వరూపిణి అంశరూప కళారూప కళాంశాంశాంశ సంభవా ప్రకృతి ప్రతివిశ్వేషు దేవ్యశ్చ సర్వయోషిత. ఈ ప్రకృతి అయినటువంటి తల్లి పూర్ణ రూపములు 5 అయితే ఇక ప్రధానాంశ రూపములు, కళాంశ రూపములు, కళాంశాంశ రూపాలు చెప్తున్నాను విను అంటున్నాడు. ఇందులో ప్రధానాంశ రూపములు మొదలవుతున్నాయి. ప్రధానాంశ రూపముల్లో ప్రధానంగా ప్రథమంగా చెప్తున్న తల్లిని దర్శిద్దాం. ఇక్కడ మొదటిగా ప్రధానాంశ స్వరూపాయ సా గంగా భువన పావని. ప్రధానాంశ స్వరూపంలో మొట్టమొదటి తల్లి ఎవరంటే గంగాదేవి. ఆ తల్లి అమ్మవారి యొక్క ప్రధానాంశ స్వరూపము. దీని అర్ధాంశ అని కూడా దేవీ భాగవతంలో చెప్పబడుతున్నది. అట్లాంటి స్వరూపం అంటే మనకు కనబడే అమ్మ. అమ్మ కనబడలేదు అంటున్నాం కానీ కనబడుతున్న గంగమ్మే జగదంబ. ఇది తెలుసుకోండి. సాక్షాత్ ద్రవ రూపంలో కనబడుతున్న లలితా మహాత్రిపుర సుందరియే గంగాదేవి. విష్ణు విగ్రహ సంభూత ద్రవరూప సనాతని. ఆవిడ విష్ణు విగ్రహంలోంచి వచ్చిందిరా. అందుకే రామకృష్ణ పరమహంస గొప్ప మాట చెప్తారు, గంగలో బిందు బిందుమే గోవింద్ అన్నాడు.
ప్రతి బిందువు గోవిందుడే, ప్రతి బిందువు విష్ణువే అన్నాడు ఇక్కడ. అందుకే గంగంతా ఎవరయ్యా అంటే విష్ణు స్వరూపము, విష్ణువు యొక్క ద్రవరూపమే ఇదంతా కూడా. సనాతని ఇవిడి శాశ్వతమైన తల్లి. పాపి పాపేద్మదాహాయ జ్వలదగ్నిస్వరూపిణి. ఇదే విషయం కాశీఖండంలో శివుడు కూడా చెప్తాడు. గంగ నీరు అనుకుంటున్నారా మీరు? గంగ నీరు కాదయ్యా, నిప్పు అన్నాడు ఇక్కడ. గంగ నిప్పుట. ఎందుకంటే ఎలాంటి పాపాలనేటువంటి కట్టెలు తీసుకొచ్చినా తగలబెట్టగలిగే నిప్పు గంగాదేవి. అందుకే పాపి పాపేద్మ దాహాయ జ్వలదగ్నిస్వరూపిణి. ఇప్పటికీ మీరు పరిశీలిస్తే గంగ అగ్నిగర్భే. గంగలో వేడిమి ఉంది. మీరు భౌతికంగా చూసినా గంగలో వేడిమి ఉన్నది, ఆ లక్షణం ఉన్నది. అలాగే రోగహరణ శక్తి గంగలో ఉన్నది, క్రిమిహరణ శక్తి గంగలో ఉన్నది. గంగ ఎప్పుడు నిర్మలమే, ఆ కలుషం కాదు. ఇది తెలుసుకోవాల్సింది. ఆవిడ జ్వలదగ్నిస్వరూపిణి, అటువంటి తల్లి. సుఖస్పర్శ స్నానపానై నిర్వాణ పదదాయని. గంగ స్పర్శ చేతనే ఆనందం కలిగించగలదు. గంగాజల పానం కానీ గంగాజల స్నానం కానీ మోక్షానికి తీసుకువెళుతుంది. గోలోకస్థాన ప్రస్థాన సుఖసోపాన రూపిణి. భూమి నుంచి గోలోకానికి మెట్లు మించి నడిచి వెళ్ళిపోవచ్చిన గంగలో స్నానం చేసేవారు. ఇదొకటే చెప్తున్నాను ఇక్కడ. అందుకే విష్ణులోకానికి సోపానం ఇది. పవిత్ర రూపా తీర్థానాం, తీర్థములకల్లా పవిత్రమైనది. శంభుమౌళి జటామేరు ముక్తా పంక్తి స్వరూపిణి. అద్భుతంగా వర్ణించాడు ఇక్కడ కవిత్వం. స్వామి జటాజూటం పరమేశ్వరుడు ఉందిట. ఆ జటాజూటం పైనుంచి గంగ పడుతుంది. పైగా జటాజూటం అంటే చిన్నదా, పెద్ద జటాజూటం. ఆ జడలన్నీ బంధించాడు. జడలు బంధించినప్పుడు మెట్లులో ఉన్నాయట. పైనుంచి గంగ ఈ మెట్ల మించి కిందకి పడుతుందట. ఆ పడుతుండే ఎలా ఉన్నదంటే, మేడ పైకి ఎక్కి ఇన్ని ముత్యాలు కానీ కుమ్మరిస్తే ఆ మెట్ల మించి అలా జలజల రాలుతుందో, శివ జటాజూటం నుంచి అలా జలజల రాలుతుందట ఈ గంగ. ఎంత రమ్యమైన కవిత్వం చూపించాడు. అందుకే శంభుమౌళి జటామేరు ముక్తాపంక్తి స్వరూపిణి. అలాంటి గంగ ఎక్కడికొచ్చిందయ్యా అంటే చెప్తున్నాడు, తపస్సంపాదిని. తపస్సుల చేత సంపాదించబడింది. ఎక్కడ? భారతేషు తపస్వినాం. ఈ భారతదేశంలో తపస్సుల యొక్క తపస్సు వల్ల గంగ లభించింది. ఇంకో దేశంలో ప్రవహించవచ్చు కదా, లేదు, ఇక్కడే ప్రవహించింది. ఎందుకు? గంగని పొందడానికి యోగ్యత కలిగిన తపస్సులు ఈ దేశంలో ఉన్నారు గనక వారి తపస్సులకి సంతోషించి గంగ ప్రవహించింది. వారి తపస్సుల వల్ల వచ్చింది, మన పాపాల వల్ల పాడు చేస్తున్నాం పరిసరాలు. గంగ యొక్క పవిత్రత ఎప్పుడూ దివ్యమైనది. అయితే మహర్షుల తపస్సు వల్ల ఇక్కడ లభించింది. ఇంకో దేశానికి వెళ్ళొచ్చుగా, ఇక్కడికే ఎందుకు దిగింది అంటే భారతదేశం తపోభూమి, యోగభూమి, యజ్ఞభూమి. ఎంత కాదన్నా ఆ తపశ్శక్తి యజ్ఞశక్తి భూమి నుంచి ఎవ్వరు తీయలేరు. అదే కాపాడుతోంది భారతదేశాన్ని. అలాంటి తపస్సులున్న దేశం ఇది. వాళ్ళ తపస్సులకు సంతోషించి ఆ తల్లి పరమ పావనమైన యోగ భూములు తపోభూములైన హిమవత్పర్వత ప్రాంతాలపై అడుగు పెట్టి వచ్చింది ఆ తల్లి. ఆ తల్లిని ధ్యానిద్దాం. ఎలా ఉన్నది అంటే చంద్రపద్మ క్షీరనిభా. చంద్రుని వలె తెల్లని పద్మం వలె పాల వలె తెల్లని కాంతితో ఉన్నది. శుద్ధ సత్వస్వరూపిణి, నిర్మల, నిరహంకార, సాధ్వి, నారాయణ ప్రియ. ఇది వివరించారు ఇక్కడ. ప్రధానాంశస్వరూపిణైన ప్రథమ రూపిణైన గంగాదేవికి నమస్కారం చేసుకుని రెండవ అంశస్వరూపం చెప్తున్నాడు. ప్రధానాంశస్వరూపాల్లో రెండవది. వీటిని చూస్తూ ఉంటే అమ్మ ఎంత దయామయురాలు, మన కోసం ప్రత్యక్షంగా కనబడుతోంది అని. అమ్మ కనబడదంటామే, మరి కనబడుతోందయ్యా, ఇదే అమ్మని శాస్త్రం చెప్తోంది, మరి కనబడట్లేదు. ద్రవ రూపంలో కనబడుతోంది. అక్కడ మరొక రూపం చెప్తున్నారు ఇక్కడ. ప్రధానాంశ స్వరూపాచ తులసి విష్ణుకామిని. రెండవదైన ప్రధానాంశ రూపిణి తులసి. ఇది చాలా దివ్యం. దీని గురించి కూడా చెప్తూ గొప్ప మాట అన్నారు ఇక్కడ. ఈ తల్లి కూడా తపస్సంకల్ప పూజాది సంఘ సంపాదిని మునే. తపస్సులు పూజా సంకల్పముల యందు ఈ తులసి స్పర్శ చాలా అవసరము. తులసి లేని పూజ వ్యర్థమవుతున్న సుమ. పైగా సారభూతాచ పుష్పానాం, పుష్పసారము తులసి. ఇది గొప్ప మాట. సర్వపుష్పముల సారము తులసి దళం. ఒక్క తులసి దళం వేస్తే భూమి యందున్న సమస్త కుసుమములు వేసిన పుణ్యం వస్తుందట. అందుకు పుష్పసార అని దీనికి పేరు. ఇది పవిత్ర పుణ్యదా సదా. దర్శన స్పర్శనాభ్యాంచ సజ్జో నిర్వాణదాయని. దర్శనం చేసినా స్పర్శనం చేసినా మోక్షదాయిని అన్నారు ఇక్కడ. కలవు కలుష శుష్కేద్భ దహనాయాగ్ని రూపిణి. ఇది కూడా అగ్నిరూపిణి అన్నాడు ఇక్కడ. పాపములను దహింపజేసేది. పైగా ఈ తల్లిని సేవించితే సర్వతీర్థ సేవనమే అన్నారు ఇక్కడ. అందుకే యన్మూలే సర్వతీర్థాని అని చెప్పుకుంటున్నాం కదా తల్లికి. ఆ మూలంలో సర్వతీర్థములు ఉంటాయి, ఆకులు యందు సర్వదేవతలు ఉంటారు, ఆ పైభాగములు యందు. మొత్తానికి సర్వదేవతాత్మిక సర్వతీర్థాత్మిక అయినటువంటిది. పైగా యయా వినాచ విశ్వేషు సర్వం కర్మంచ నిష్ఫలం. తులసి లేకపోతే ఏ కర్మ చేసినా నిష్ఫలమే. అందుకే భారతీయుల ప్రతి ఇంట్లో తులసి ఎందుకుంటుంది అంటే, తులసి లేకుండా దేవపూజ చేసినా, పితృపూజ చేసినా, అతిథి సేవ చేసినా, ఏ ధర్మం చేసినా వ్యర్థమవుతుంది.
తులసి ఉంటే ఇవన్నీ సార్థకమవుతాయి, పరిపూర్ణమవుతాయి. మనం చేసిన కర్మల్లో ఏవైనా లోపాలుంటే తొలగించగలిగే శక్తి తులసికున్నది. స్నానం చేసిన వెంటనే తులసిని చూస్తే అది నిజమైన స్నానం అన్నాడు ఇక్కడ. తులసి దర్శన స్పర్శనములే పూర్ణ స్నానాన్ని ఇస్తాయి. అది విశేషంగా చెప్తున్నారు. ఇంకా తులసి గురించి చెప్తూ అనేకమైన కథలు చెప్తారు ఇక్కడ. కథలు దారి కథలదైతే మనం తెలుసుకోవలసినవి కొన్ని ఉన్నాయి. తులసి ఉన్న ఇంట్లో కోటయందు పెట్టిన తులసి సాక్షాత్ మహాలక్ష్మిగా ఆరాధన చేయాలి. ఎప్పుడు తుంచడం మాత్రం కూడదు. ఎప్పుడైనా వెన్నులు తీయాలి అంటే ఇంట్లో మగవారి చేత, అది కూడా ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, చతుర్దశి, అమావాస్యలు కాని రోజుల్లో, శుక్రవారం, మంగళవారం కాని రోజుల్లో వాళ్ళ చేత వెన్నులు తీయించాలి అభివృద్ధి కోసం తప్ప అందులో దళాలు తుంచరాదు. పూజకు కూడా తుంచరాదు, తీసుకోరాదు. పూజార్థం వేరే వేయాలి. స్త్రీలు ఏనాడు తులసిని తుంచరాదు. ఎందుకంటే మహాలక్ష్మి యొక్క రూపం అది, సాక్షాత్ మహాలక్ష్మి ఆవిడ. అందుకు తులసి అంత ప్రత్యేకమైనది, పవిత్రమైనది. ఆ విషయం ఆనాడు పురాణాలు చెప్పడమే కాదు, ఈనాడు ఆధునిక విజ్ఞానం కూడా తులసి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటున్నది. చిత్రం ఏంటంటే ఆ తులసి కూడా భవ్యమైన భారతదేశంలో మహర్షుల తపస్సు వల్ల లభించింది. అది చెప్తున్నారు ఇక్కడ. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. కృష్ణ పరమాత్మకు ప్రీతికరమైనటువంటి ఈ ధనుర్మాసంలో మొట్టమొదటి శుక్రవారం కావటం వల్ల లక్ష్మీదేవి యొక్క ఆరాధన అద్వితీయమైన ప్రభావాన్ని ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదింపబడుతుంది. కృష్ణ ప్రియ లక్ష్మి ఆ తల్లిని వివిధ రకాలైనటువంటి పద్మపుష్పాలతో ఆరాధించాలి. కృష్ణ లీలామృత తత్వాన్ని కూడాను ప్రతి ఒక్కరూ కూడాను తిరుప్పావై పాసురాల ద్వారా తెలుసుకొని ఆ యొక్క లక్ష్మీదేవిని పద్మపుష్పాలతో అష్టోత్తర నామావళితో కనుక పూజ చేసినట్లయితే శతవిధాలా కూడాను అదృష్టకరమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. తెల్లవారుజాముననే చక్కగా పరిశుభ్రకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకొని తులసి కోట వద్ద విష్ణుదేవునికి ప్రీతికరమైనటువంటి శంకుచక్ర ముగ్గును వేసి మధ్యలో దీపారాధన అనేటువంటిది మట్టి ప్రమిదలలో వెలిగించి పూజా మందిరం వద్ద కుందులలో 5 ఒత్తులు వేసి దీపారాధన ఆచరించి పద్మపుష్పాలతో లక్ష్మీదేవిని అర్చించడం వల్ల లక్ష్మీ కటాక్ష సిద్ధి తప్పనిసరిగా కలిగి తీరుతుంది ప్రతి ఒక్కరికి కూడా. ఆ మహాలక్ష్మీదేవిని వివిధ రీతుల్లో పూజించిన పిదప ఆవు పాలతో చేసినటువంటి పరమాన్నం, అన్నంతో తయారు చేసింది నైవేద్యంగా సమర్పించి 10 మందికి గనక పంచినట్లయితే దానం వెనకాల దాగిన పరమార్థరీత్యా అద్వితీయవంతమైన అదృష్టాన్ని లక్ష్మీదేవి మనకు ప్రసాదిస్తుంది సుమా. తిరుప్పావైలో ఆ యొక్క రంగని సేవకు వేళాయే అంటూ వర్ణించినటువంటి తీరుతెన్నుల్ని మనసులో తలుచుకుంటూ ఆ గోదాదేవి వర్ణించినటువంటి విధి విధానాన్ని విష్ణు చిత్తుడు నిత్యం కూడాను తాను అలంకరించేటువంటి ఆయన తన తోటలో కోసుకొని వచ్చిన ప్రతి పువ్వులోనూ గోదాదేవి యొక్క ప్రేమ మాధుర్యం ఆ శ్రీరంగ నాయకునికి అంకితమయ్యే రీతిలో ఆమె ఆ పూల దండను తండ్రికి తెలియకుండా తన మెడలో వేసుకొని మరలా ఆ స్వామికి అలంకరించేటట్టుగా ఏర్పాటు చేసినటువంటి తీరు వెనకాల దాగిన ఆద్యంత మనో ప్రేమ వికాస తత్వం ఈ తిరుప్పావై వెనకాల దాగిన అద్భుత చరితం. అందుకే ఈ మాసంలో ప్రతి ఒక్కరూ తిరుప్పావై తప్పనిసరిగా పఠిస్తారు దేవాలయ ప్రాంగణంలో. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्र गंगाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:43 సూర్యాస్తమయం 5:41. తిథి చతుర్దశి పూర్తిగా ఉంది. నక్షత్రం కృత్తిక ఉదయం 10:39 వరకు. వర్జం తెల్లవారుజామున 4:44 నుంచి 6:33 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:55 నుంచి 9:35 వరకు. మరల మధ్యాహ్నం 12:34 నుంచి 1:18 వరకు. అమృతకాలం ఉదయం 7:57 నుంచి 9:45 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం పాషాణ చతుర్దశి. పాషాణ శబ్దం చేత పిలువబడేటువంటి కొన్ని ధాన్య విశేషాలతో గౌరీదేవికి పూజ చేస్తారు. అలాగని ఈరోజు ధనుర్మాసంలో 2వ పవిత్ర దివసం. ఈ సందర్భంగా గోదాదేవి గోకులంలో పుట్టినటువంటి వారంతా కూడా పరమ భాగ్యవంతులని, మనం చేసేటువంటి వ్రతానికి ముఖ్యంగా ఆచరించవలసినటువంటి కృత్యాలు ఏమిటి అంటే వాటినన్నిటినీ వివరిస్తోంది. ఆ నారాయణుని యొక్క పాదార విందాలని కీర్తిస్తాం. అలాగనే ఆయన స్మరణలో మిగిలినటువంటి భోగభాగ్యాలని వేటిని కూడా తలుచుకోము. అలాగే పాలు తాగం, కాటుకు పెట్టుకోం, నేతిని ఆహారంలో స్వీకరించాం, సిగలో పువ్వులు పెట్టుకోం, శాస్త్ర విరుద్ధములైనటువంటి ఏ పనులు చెయ్యం, ఒకరిపై నేరాలు చెప్పుకోం, సత్పాత్ర దానం చేస్తాం. ఏవైతే మన యొక్క పుణ్యాన్ని పెంచుతాయో ఆ కార్యక్రమాలనే చేస్తూ ఆనందంగా కాలాన్ని గడుపుతాం. ఈ ధనుర్మాసమంతా కూడా కొనసాగిస్తాం దీక్షగా. అదే మన వ్రతం అని ఆ వ్రతాన్ని గురించి వివరిస్తోంది నేటి ఆణిముత్యాలు. కొత్తగా ఆలోచించే ప్రతి మనిషి మరోసారి జన్మించినట్టే. శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లు ఎక్కడుంది అని అడిగితే నైమిషారణ్యం. కారణం, ఇక్కడే లక్ష్మీదేవి నివాసం ఉంటుంది, ఇక్కడే మన్మధుడు ఉంటాడు. మన్మధుడు విష్ణువు యొక్క కుమారుడు. ఆ కారణం చేత వాళ్ళిద్దరూ ఇక్కడ ఉంటారు. కాబట్టి ఇది హరిసదనము, బాహ్యం. ఆంతరము మన కంటికి కనపడడానికి వాళ్ళు ఇక్కడ ఏ రూపాలతో ఉంటారంటేట, మాధవి అంటే గురువింద చెట్టు, నల్ల గురువింద చెట్టు రూపంలో ఉంటారట అమ్మవారు. అలాగే మన్మధుడు కపిద్ధ వృక్ష స్వరూపంతో ఉంటాడు, అంటే వెలగపండు యొక్క చెట్టు రూపంగా ఉంటాడు. వెలగ చెట్లు చాలా విపరీతంగా కనపడతాయి. ఆ వెలగ పళ్ళు విరగగాసి కొమ్మలు వంగి ఉంటాయి. కారణం, లక్ష్మీదేవి మన్మధుడు ఇక్కడ ఉండి ఆ కారణం చేత విష్ణువు యొక్క సదనమై ఉంటుంది. అలా ఉన్న కారణం చేత
ఎవరు ఈ ప్రాంతంలోకి ప్రవేశిస్తారో వారు విష్ణు సదనమునందు ప్రవేశించినటువంటి వారే. విష్ణువు యొక్క ఇంట్లోకి ఈ మాంస శరీరంతో వెళ్ళడం అంటే తేలికైన విషయమా? నైమిషారణ్యంలోకి ఎవరు ప్రవేశిస్తున్నారో వాళ్ళు హరిసదనంలోకి ప్రవేశిస్తున్నారు అని గుర్తు. 2, ఇది శిలీముఖములతో కూడుకున్నటువంటి పారిజాతములతో కూడిన మన్మధుని యొక్క విల్లుగా ఉంటుంది ఈ క్షేత్రము అని. అంటే దాని అర్థం సురపొన్న పూలతో కూడినటువంటి చెట్ల యొక్క వాసనలతో గుబాళిస్తూ ఆ సురపొన్న పూల మీద వాలుతున్నటువంటి తుమ్మెదలు అవి చేసేటటువంటి ఝంకారములతో ఈ క్షేత్రమంతా నిండి ఉంటుంది. 2, ఆంతరముగా మన్మధుని చేతిలో చెరుకు విల్లు ఉంటే విషయ సుఖముల కోసం వెంపర్లాడతాడు. అదే మన్మధుని యొక్క అనుగ్రహం ఆ విల్లు లలితాపరాభట్టారిక చేతిలోకి వెళ్ళిందనుకోండి, ఆ విషయ సుఖముల కొరకు కాకుండా భక్తి అనేటటువంటి మకరందపానం చేయడం కోసమని భక్తితో కూడినటువంటి జీవనం కలగడానికి కారణమవుతుంది. ఇక్కడ చూడండి, కదంబ వృక్షాలు వేప వృక్షాలతో ఉంటుంది. వేప చెట్టు కదంబ వృక్షం ఈ రెండూ కూడా సాక్షాత్ పరదేవతా స్వరూపాలు. అందుకే ఎవరు ఈ ప్రాంతంలోకి ప్రవేశిస్తారో అటువంటి వారందరికీ కూడా కొన్ని కోట్ల జన్మలుగా వెంట తగిలి వస్తున్నటువంటి దుర్వాసనా బలం ఏదుంటుందో అది పోయి భక్తి కలగడానికి జీవితంలో అవకాశం కలుగుతుంది అని. అలాగే ఇది నారాయణ స్థానమై ఉంటుంది. నారాయణ స్థానము కనుక ఇక్కడ ఉపాసన చేసేటటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు అంటే హంస, భరద్వాజ, కౌశిక, తిత్తిరి మొదలైనటువంటి మహర్షులు సేవిస్తుండగా శ్రీమన్నారాయణుడు కూర్చుని ఉంటాట. వాళ్ళు దర్శనమిచ్చినంత మాత్రం చేత మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టగలిగినటువంటి వాళ్ళు. అందులో మొదటిది నీలకంఠుడు. నీలకంఠుని చేత పరివేష్టింపబడినటువంటి నారాయణుడు. 2 హంసలు. హంస మనం సారస్వతంలో వర్ణించడమే తప్ప అసలు నిజంగా హంస ఇలా ఉంటుంది అని భౌతికంగా దర్శనం చేయడం కుదరదు. అటువంటి హంసలు తిరిగాడేటటువంటి ప్రదేశము అని. అలాగే ఇక్కడ భరద్వాజ, తిత్తిరి మొదలైనటువంటి మహర్షులు తిరుగాడుతూ ఉంటారు. ఎప్పుడూ వాళ్ళు శ్రీమన్నారాయణుని యొక్క సాకార స్వరూపాన్ని ఉపాసన చేస్తూ ఆయన కూర్చుని ఉండగా ఆయన పాదాల దగ్గర కూర్చుని నిరంతరము ఆయన నుండి జ్ఞానాన్ని పొందుతూ ఉంటారు. అందుకే బాహ్యమునందు అటువంటి స్థితిని పొందినటువంటి భూమి పైకి మన మాంసనేత్రానికి కనపడకపోవచ్చు. నారాయణమూర్తి, భరద్వాజుడు మొదలైనటువంటి వాళ్ళు కంటికి కనపడకపోవచ్చు, కానీ ఒక్కొక్క పుణ్యాత్ముడికి కనపడచ్చు. వారు తిరుగాడుతున్నటువంటి భూమి కనుక, వారి పదఘట్టన జరిగినటువంటి నేల కనుక, ఇటువంటి నేలని మళ్ళీ మన కాలుతో కూడా తొక్కగలగడం కొన్ని కోట్ల జన్మల యొక్క సుకృతం ఉంటే తప్ప నైమిషారణ్యంలోకి ప్రవేశించి వారు తిరుగాడిన భూమిలో తాను కూడా తిరుగాడలేడు అని. బాహ్యములో సౌందర్యాన్ని చూస్తే ఇక్కడ హంసలు తిరుగాడుతుంటాయి. హంసలంటే పక్షులు కాదు కాదు. ఇక్కడ ఉండేటటువంటి పెద్ద పెద్ద కొండ చర్యలలో, పర్వత గుహలలో హంసలు నివాసం చేస్తూ ఉంటారు. హంసలు అంటే వివేకంతో ఉంటారు. ఏది సత్యము, ఏది అసత్యము, ఏది సారము, ఏది అసారము అన్నదానిని గుర్తించి జగత్తుని బ్రహ్మాన్ని విడదీసి జగత్తుని విడిచిపెట్టి నిరంతరము బ్రహ్మమును ఉపాసన చేస్తుంటారు. తమలో తాము రమిస్తూ ఒక ఆసనంలో కూర్చునుంటే కొన్ని సంవత్సరముల పాటు అదే ఆసనంలో ఉండిపోయి భగవంతుని యొక్క ధ్యాననిష్టలో సమాధిలో ఉండేటటువంటి గొప్ప గొప్ప హంసలు ఈ ప్రాంతంలో తిరుగాడుతూ ఉంటారు అని. మహర్షులు తిరుగుతూ ఉంటారు. బాహ్యంలో చూస్తే దీని అందం, నెమళ్ళు వర్షాకాలం వచ్చి వేసవికాలం వెళ్ళిపోతుంటే నల్లటి మేఘములు ఆకాశమంతా ఆవరించి మెరుపులు వచ్చి వర్షపు చినుకులు పడుతుంటే పింఛములు విప్పి నృత్యం చేస్తూ ఉంటాయి. అలాగే భరద్వాజ, తిత్తిరి పైకి ఋషులు, ఆంతరమునందు గుడ్లగూబలు, తీతువలు వంటి పక్షులతోటి రాత్రి అయ్యేటప్పటికీ పెద్ద కిలకిలారావములతో ఈ అరణ్యమంతా నిండిపోయి ఉంటుంది. అలాగే
ఉద్ధతితో కూడుకున్నటువంటి రాక్షసుల యొక్క సమాహార స్వరూపమా అనబడేటటువంటి మురాసురుని గృహం ఎలా ఉంటుందో నైమిషారణ్యం అలా ఉంటుంది అని. మురాసురుడు అంటే మురా అనబడేటటువంటి రాక్షసికి జన్మించినటువంటి వాడు. ఆయన ఎవరి చేత చంపబడ్డాడు అంటే మురారి, అరి అంటే శత్రువు, శ్రీ మహావిష్ణువు చేత సంహరింపబడ్డాడు. ఆ మురాసురుడు, మురాసురుని యొక్క సైన్యము మురారి అయినటువంటి విష్ణువుతో సంకుల సమరం చేసినప్పుడు ఆ మురారిగా నిలబడినటువంటి విష్ణు భగవానుడు ఎవరున్నాడో ఆయన నిలబడినటువంటి ప్రాంగణం బాహ్యం. ఆంతరమునందు చూస్తే ఈ క్షేత్రమునకు ఒక విశేషం. ఇందులో ఉద్ధతి కలిగినటువంటి రాక్షస స్వరూపములు అన్నప్పుడు వెదురు, అలాగే బలురక్కసి, ఉమ్మెత్త మొదలైనటువంటి విశేషమైనటువంటి వృక్షములతో కూడుకుని తపస్సుకి యోగ్యమైనటువంటి ప్రదేశమై ఉంటుంది. అంత గొప్ప చెట్లతో కూడుకున్నటువంటి ప్రదేశం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఓ పాండుకుమారులారా, మీరు త్రేతాగ్నులను పూజించటం లేదు, ప్రతిరోజు అగ్నికి ఆహుతులను ఇవ్వటం లేదు, కనీసం పురోహితుడైనా మీ ముందు లేడు. ఈ కారణాల చేత నేను మీపై ఆక్రమణం చేయాల్సి వచ్చింది. అక్రమంగా అనుకుంటున్నారు మీరు, ఆక్రమణం చేయాల్సి వచ్చింది. చేయగలిగాను కూడా. నాకు లేకపోతే నేను చేయలేను. మీరు ఆ కర్మను ఒకటి వదిలేశారు. మిమ్మల్ని ఎదిరించగలిగాను. మీ తేజస్సు, మీ వంశ ప్రతిష్ట తెలిసి కూడా నేను జంకలేదు. నాకు తెలుసు. ఈ కారణాల చేతనే నేను మీపై ఆక్రమణ చేశాను, కావలసిగా చేశాను. 3 లోకాల్లోనూ మీ గురించి తెలియని వారు ఎవరున్నారు? అందరూ తెలుసు, అందరికీ తెలుసు. లేరు ఎవరు కూడా తెలియని వారు లేరు. ఇక నాకు తెలియకుంటుందా? మీరు గుణ సంపదతో విశాలమైన కీర్తిని పొంది ఉన్నారు. అదిగాక నా గంధర్వుడికి నాకు తెలీదా? మిమ్మల్ని చూస్తానే నేను కనిపెట్టేశాను. కురువంశ యశస్సును యక్షులు, రాక్షసులు, గంధర్వులు, పిశాచాలు, నాగులు, దానవులే గానం చేస్తూ ఉంటారు. మీ పూర్వీకుల గుణగానాలను నారదుడు మొదలైనటువంటి దేవమునులు గానం చేస్తుంటే నేను విన్నాను, నాకు తెలుసు. ఈ భూమిలో నేను స్వయంగా సంచరిస్తూ మీ కులప్రతిష్ఠ యొక్క గొప్పదనాన్ని ప్రత్యక్షంగా నేను చూశాను. మీ గురువైనటువంటి ద్రోణుడు నాకు బాగా తెలుసు. యమధర్మరాజు, వాయుదేవుడు, ఇంద్రుడు, అశ్వినీ దేవతలు, పాండురాజు నాకు బాగా తెలుసు. ఈ 6 మీ వంశాన్ని వృద్ధి చేస్తున్నారు. మీ అందరూ దేవతా స్వరూపులు. మీకు తెలుసా? శస్త్రధారుల్లో శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నారు. మీ అంతఃకరణం, మనస్సు, బుద్ధి పరిశుద్ధంగా ఉన్నాయి. ఇలా అంతా తెలిసి కూడా నేను మీపై దాడి చేశాను. నాకు తెలిసి తన బాహుబలాన్ని నమ్ముకున్నటువంటి ఏ మగవాడు కూడా స్త్రీల సమక్షంలో అవమానించబడటాన్ని సహించలేడు, తట్టుకోలేడు. స్త్రీలతో కలిసి ఉన్న నేను అలాగే తట్టుకోలేకపోయాను. క్షణం కోపం వచ్చింది నాకు, అంతే. నా స్త్రీలతో కలిసి నేను విహరించేటప్పుడు మీరు వచ్చారని కొంచెం కోపం వచ్చింది నాకు, అంతే. లేకపోతే మీ సంగతి నాకు తెలీదా? అసలు రహస్యం ఏమిటంటే, మా బలం రాత్రి సమయాల్లో బాగా పెరిగిపోతూ ఉంటుంది. ఆ కారణం చేత, స్త్రీలతో కలిసి ఉండటం చేత నాలో క్రోధావేశం కలిగింది. యుద్ధంలో నువ్వు నన్ను జయించటానికి కూడా ఒక కారణం ఉంది. ఆ సంగతి నీకు చెబుతున్నాను విను. బ్రహ్మచర్యం శ్రేష్టమైన ధర్మం, అన్నిటికన్నా పెద్ద ధర్మం. అది నువ్వు పాటిస్తున్నావు. అది నీ యందు స్థిరంగా ఉంది. ఈ కారణం వల్లనే నువ్వు నన్ను ఓడించగలిగావు. కామాసక్తుడు అయిన ఎవడైనా సరే రాత్రి సమయంలో నాతో యుద్ధం చేస్తే అతడు ప్రాణాలతో ఉండేవాడు కాదు. నేను అతడి ప్రాణం తీసేవాడిని.
తస్మాత్ తాపత్యయత్ కించిత్ నృణాం శ్రేయ ఇహేప్సితం తస్మిన్ కర్మణి యోక్తవ్యా దాంతాత్మానః పురోహితః. తాపాత్య వంశంలో పుట్టినవాడా అర్జున, ఈ లోకంలో మానవులు ఏ మంచి పని అయినా చెయ్యాలనుకుంటే నియమనిష్టలు గల పురోహితులను ఆ పనికి నియమించుకోవాలి. రాజపురోహితులు వేదాంగాల పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. శుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి. సత్యమే మాట్లాడేవారై ఉండాలి. ధర్మాన్ని పాటించేవారై ఉండాలి. జితేంద్రులై ఉండాలి. జయశ్చ నియతో రాజ్ఞః స్వర్గశ్చ తదనంతరం యస్య స్యాద్ ధర్మవిద్వాగ్మి యస్య స్యాద్ ధర్మవిద్వాగ్మి పురోధా శీలవాన్ శుచిః పురోధా శీలవాన్ శుచిః. రాజు వద్ద గల పురోహితుడు ధర్మవేత్త, వాగ్మి, వక్త, శీలవంతుడు, పరిశుద్ధుడై ఉండాలి. అటువంటి పురోహితుణ్ణి నియమించుకున్న రాజుకు ముందు జయం లభిస్తుంది, తర్వాత స్వర్గం లభిస్తుంది. లాభం లబ్ధుమలబ్ధం వా లబ్ధం వా పరిరక్షితుం పురోహితం ప్రకుర్వీత రాజా గుణ సమన్వితం. ఏదైనా లభించరాని వస్తువు కానీ ధనం కానీ దేనినైనా పొందాలన్న లభించిన దాన్ని రక్షించుకోవాలన్నా రాజు గుణవంతుడైన పురోహితుణ్ణి ఏర్పాటు చేసుకోవాలి. సమస్త భూమండలం పైన తన అధికారం ఉండాలి. అందరూ తన మాటే వినాలి. తనకు ఐశ్వర్యం లభించాలి అనుకునే వాడైన రాజు పురోహితుడు చెప్పినట్లుగా నడుచుకోవాలి. ఆయన ఆజ్ఞలను తప్పకుండా పాటించాలి. నహి కేవల శౌర్యేణ తాపత్యాభిజనేన చ జయేద బ్రాహ్మణః కశ్చిత్ భూమిం భూమిపతి క్వచిత్. తాపాత్య వంశంలో పుట్టినవాడా, ఏ రాజైనా సరే పురోహితుడి సహకారం లేకుండా కేవలం తన బలంతో కానీ వంశ ప్రతిష్టతో కానీ ఇహలోకంలో విజయాన్ని సాధించలేడు. బ్రాహ్మణ ప్రముఖం రాజ్యం శక్యం పాలయితుం చిరం. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించు. విద్వాంసుడైన విప్రుడికి ప్రాధాన్యమిచ్చిన రాజే చిరకాలము రాజ్యాన్ని పాలించగలుగుతాడు. ఆ రాజ్యం చిరకాలము రక్షించబడుతుంది. రాజు అధికారం శాశ్వతంగా ఉంటుంది అని గ్రహించు. బ్రాహ్మణుడికి ఎంత ప్రధానమిచ్చారు ఇక్కడ వ్యాస భగవాన్. అద్భుతమైనటువంటి బ్రాహ్మణ పాండిత్యానికి, ఆ యోగానికి ఎంత ఇచ్చారా అన్నాడు ఆ గంధర్వుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 170వ అధ్యాయం. గంధర్వుడిని అర్జునుడు ఇలా అడిగాడు, ఓ గంధర్వ, నన్ను తాపత్య వంశీయుడా అని పిలిచావు కదా అన్ని మాటలు. ఇలా పిలవటానికి కారణమేమిటి? తాపత్య అనే పదానికి అర్థమేమిటి? ఏమిటి తాపత్య అంటే? తపతి అంటే ఎవరు? ఈ పదం నుంచే మమ్మల్ని తాపత్యులని పిలుస్తున్నావు. మేము ఇంతవరకు కుంతి కుమారులమే అని అనుకుంటున్నాం కదా, ఇప్పుడు ఏదో ఈ కొత్త పదంతో ఎందుకు పిలుస్తున్నాం? ఏది మాకేదో కొత్త పదం అంటగట్టావే, ఆ రహస్యాన్ని మాకు తెలియదయ్యా. ఈ రహస్యాన్ని చెప్పు, నువ్వు గంధర్వుడు కదా, అన్నీ తెలుస్తాయి కదా అని అడిగాడు. ఆ కథ 3 లోకాలను ప్రసిద్ధి చెందిన కథ.
దీనిని గంధర్వుడు అర్జునుడికి ఇలా చెప్పాడు: అర్జున, నిన్ను తాపత్యుడా అని పిలవటానికి ఒక కారణం ఉంది, చెబుతున్నాను విను. ఆకాశంలో పుట్టి తన తేజస్సుతో స్వర్గలోకం వరకు వ్యాపించే సూర్య భగవానుడికి ఒక కూతురు ఉంది. ఆమె పేరు తపతి. ఆమె తండ్రి లాగానే వెలిగిపోతూ ఉంటుంది. ఆమె సావిత్రిదేవికి చెల్లెలు. ఆమె తపస్సు చేసి 3 లోకాలను గొప్ప ఖ్యాతిని పొందింది. తన పేరును సార్థకం చేసుకుంది. అందుచేతనే ఆమెకు తపతి అనే పేరు వచ్చింది. ఆమె వంటి అందగత్తె దేవతలు, అసురులు, యక్షులు, రాక్షసులు, అప్సరసలు, గంధర్వుల్లోనే లేరు. ఆమె మంచి ప్రవర్తన కలది, మంచి వేషం కలది, మంచి సదాచారం కలది, మంచి స్వభావం కూడా కలది. ఆమె సద్గుణాలకు తగిన పెళ్లి కొడుకు 3 లోకాలను లేడు అని సూర్యుడు భావించాడు. ఎక్కడా లేడు, ఎక్కడా కనపడటం లేదు అని భావించాడు. ఇంతలో తపతి యవనంలోకి అడుగుపెట్టింది. ఆమెను ఎవరికిచ్చి పెళ్లి చేయాలా అనే చింత సూర్యుడికి పీడించింది. మామూలుగా తల్లిదండ్రులకు పీడిస్తుంది కదా. ఆయన ఆమెకు తగిన పెళ్లి కొడుకు గురించి బాగా ఆలోచించాడు. ఎవడూ సరైన దొరకలేదు. దాంతో సూర్యుడు బాగా అశాంతికి గురి అయ్యాడు. కొంచెం రాత్రిపూట నిద్ర కొంచెం తగ్గింది. ఎందుకంటే యోచన. ఇది ఇలా ఉండగా ఆ రోజుల్లో భూలోకంలో రుక్షుడు అనే రాజుకు ఒక కొడుకు ఉండేవాడు. అతడి పేరు సంవరణుడు. ఆ సంవరణ మహారాజుకు సూర్యుడంటే ఇష్టం. ఆయన మీద ప్రేమతో ఆ రాజు సూర్యుడి గూర్చి తపస్సు చేయసాగాడు. అతడు మంచి గుణాలు గలవాడు. సూర్యుడిని భక్తితో ఉపాసించాడు. సూర్యుడు ప్రసన్నుడై సంవరణుడి వంక చూశాడు. అతడే తన తపతికి తగిన పతి అని భావించాడు. సంవరణుడిని చూస్తూనే సూర్యుడు తన తేజస్సుతో ఆకాశంలో ప్రకాశిస్తుంటే సంవరణ మహారాజు తన తేజస్సుతో భూలోకంలో ప్రకాశించాడు. అటువంటి వాడు. మహర్షుల సూర్యుడిని ఆరాధించినట్లుగా ప్రజలందరూ ఆయనను ఆరాధించారు. ఇలా సంవరణ మహారాజు మంచి గుణాలు, మంచి నడవడికను కలిగి ఉన్నాడని తెలుస్తుంది అని అనుకుంటూ సూర్యుడు ఈతడికే నా కూతురుని ఇస్తాను అని సూర్యుడు నిర్ణయించుకున్నాడు. తగిన సమయం కోసం ఎదురు చూడసాగాడు. ఒకనాడు రాజుగారు వేటకు వెళ్ళాడు. ఒక పర్వతం సమీపంలోని వనంలో వాళ్ళు వేటాడే స్వభావం కదా, వేటాడుతున్నాడు. ఆ సమయంలో ఆయన గుర్రము ఆకలి దప్పులను తట్టుకోలేక మరణించింది. రాజుగారు అందుకు బాధపడుతూ కొండ మీద నడవసాగాడు. ఏంటి ఇట్లయిపోయింది. అప్పుడు ఒక చోట ఒక అందమైన స్త్రీ కనిపించింది. ఆమె సూర్యమండలం నుంచి రాలిపడిన సూర్యప్రభలాగా ఉంది అనుకున్నాడు రాజుగారు. ఆ స్త్రీ నిజంగానే అగ్నిజ్వాలలాగా వెలిగిపోతోంది. పర్వత శిఖరంపై ఒంటరిగా నిలబడి ఉంది. బంగారు బొమ్మలాగా ప్రకాశిస్తోన్నది. ఆమె కాంతులతో అక్కడి యొక్క చెట్లు, లతలు, పొదలు ప్రకాశిస్తున్నాయి సూర్యమణిలాగా. సూర్యమణి ఎప్పుడూ రాత్రిపూట పెడితే అది తాను ప్రకాశిస్తూ చుట్టూ ఉండేదాన్ని చంద్రశిల కూడా అంటారు. చంద్రశిలను అదే విధంగా పొద్దున పూట పూర్తిగా సూర్యుడి యొక్క వెలుతురు తీసుకొని పూర్తిగా రాత్రిపూట ఆ కొండ మొత్తం చంద్రశిలలాగా చుట్టూ ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు కృతకంగా కూడా చేస్తున్నారు కొంతమంది. చివరకు కొండ కూడా బంగారు కాంతులతో ప్రకాశించింది. రాజుగారు ఆమెను చూసి మోహించాడు. ఆమె వద్ద నుంచి కదలలేకపోయాడు. అలాగే నిలబడిపోయాడు కూడా. ఆమె గురించి ఆలోచిస్తూ ఆమెతో ఇలా అన్నాడు: ఓ సుందరి, నువ్వెవరు? ఇక్కడెందుకున్నావు?
ఎవరు లేని ఈ ప్రాంతంలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు? నువ్వు దేవకాంతవు కాదు, దానవ కాంతవు కాదు, యక్షకాంతవు కాదు, రాక్షస కాంతవు కాదు, గంధర్వ కాంతవు కాదు, మానవ కాంతవు కానే కాదు అని నేను అనుకుంటున్నాను. నువ్వెవరు? ఇంతవరకు నేను ఎంతోమంది అందగత్తెలను చూశాను, కానీ వారెవరూ నీకు సాటిరారు. నిన్ను చూసిన క్షణం నుంచి నా మనస్సు నిన్నే కోరుకుంటుంది అన్నాడు. ఆమె ఆ మాటలు వింది, కానీ ఏమీ ఆమె మాట్లాడలేదు. వెంటనే మేఘాలలో మెరుపు మెరిసి అంతర్ధానం అయిపోయినట్లుగా అంతర్ధానం అయిపోయింది. అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మెరుపు తీగ లాంటి అమ్మాయి ఇలా కనిపించి అలా అదృశ్యమయ్యేసరికి రాజుగారు అప్పటికప్పుడే పిచ్చివాడైపోయాడు. ఏంటి ఇట్లా అవుతుందని ఆమె కోసం వనమంతా తిరిగాడు, విలపించాడు. ఆమె కోసం కొంతకాలం అక్కడే ఉన్నాడు, మళ్ళీ వస్తుందా అని. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. నారాయణ 171వ అధ్యాయానికి వస్తున్నాం మనం ఇప్పుడు. సంవరణ మహారాజు శత్రువులను సంహరించగల సమర్థుడు, శక్తివంతుడు. అలాంటి ఆ మహారాజు కామమోహితుడైపోయాడు. తనకు కనిపించినటువంటి సుందరి మళ్ళీ కనిపించకపోయేసరికి ఎంతో దుఃఖించసాగాడు. అసలు ఈ కథలంతా ఇట్లనే వస్తూ ఉంటాయి మనకు కొన్ని చోట్ల. కానీ ఇది దేవదత్తంగా వచ్చేటువంటి కథలు కొన్ని. మనం మామూలుగా వినేటువంటి కథల్లో కూడా ఒక్క పర్యం చూస్తూనే ఆ రాజులు కానీ ఆ దేవతలు కానీ మోహిస్తారు. అది విధి అట్లా ఉంది. రెండోది కథ అట్లా జరగాలనుంది. వాళ్ళకు పుట్టబోయేటువంటి విచారం కూడా అట్లనే ఉంటుంది. శకుంతలోపాఖ్యానం మనం విన్నప్పుడు అట్లా అనిపిస్తుంది కదా. లేకపోతే ఆ రాజు ఏమిటి అక్కడ వచ్చి ఆ అడవిలో వచ్చి ఆవిడ్ని వరించడం ఏమిటి? ఇవన్నీ కూడా మనకు అసలు ఈ పేరు భరతం రావటానికే కారణం ఆయననే కదా. ఇవంతా కారణం. అది వాళ్ళిద్దరికి అట్లా మోహం రాకపోతే ఇది మనకి ఈరోజు మనం చెప్పుకునేవాళ్ళేం కాదు కదా. ఇవన్నీ కారణాలు. ఇవన్నీ కూడా మనకు అనిపిస్తుంది ఏం కామమోహితులు వీళ్ళంతా కూడా అనిపిస్తుంది. కానీ నిదానంగా యోచన చేసినప్పుడు కామమోహితులు కాదు, జరగవలసినటువంటి కథ దండిగొంది ముందుకి అనే విచారంగా మనకు తర్వాత తెలుస్తుంది. తనకు కనిపించిన సుందరి మళ్ళీ కనిపించకపోయేసరికి ఎంతో దుఃఖించసాగాడు. నేల మీద పడిపోయాడు కూడా, కొట్టుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు. సరిగ్గా ఆ సమయంలో ఆమె నవ్వుతూ మళ్ళీ రాజుకు కనిపించింది. రాజు మన్మథుడి వశుడైపోయాడు, బాధపడుతున్నాడు. ఏమీ మాట్లాడకుండా కదలకుండా ఆమెనే చూస్తూ అలాగే ఉండిపోయాడు. ఆమె అతడి పరిస్థితి గమనించి మధురంగా ఇలా అంది, శత్రువులను సంహరించేవాడా, లే లే పైకి లే, నీకు శుభం జరుగుతుంది, నువ్వు ఇలా బాధపడకూడదు అంది. సంవరణ రాజు ఆమె మాటలు విని నేను ప్రేమించిన సుందరి నిజంగానే ఇక్కడ ఉంది, నాతోనే మాట్లాడుతుంది అని సంతోషిస్తూ ఆమెతో ఇలా అన్నాడట, ఓ సుందరి, నేను కాముడికి వశుడైపోయాను, నిన్నే సేవిస్తున్నాను. నువ్వు కూడా నన్ను ఆదరించి సేవించు, లేకపోతే నా ప్రాణాలు నిలవవు. కామసర్పం నన్ను కాటువేసింది, రక్షించమని కోరుకుంటున్నాను. నీ మాట కిన్నెరుల పాటలాగా ఉంది. నువ్వు మాట్లాడుతుంటే, నువ్వు నడుస్తూ ఉంటే, నువ్వు చూస్తూ ఉంటే నా ప్రాణాలంతా నీ వశమైపోయాయి. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నేను ఇంతవరకు బతికిందే ఎక్కువ. మదనుడు నన్ను గాయం చేశాడు, ఈ గాయాన్ని నువ్వే పోగొట్టగలవు. నాపై దయ చూపించు, నేను నీ భక్తుణ్ణి, నన్ను నువ్వు విడిచిపెట్టకు, నువ్వే నన్ను రక్షించేదానువు. మనం గాంధర్వ వివాహం చేసుకుందాం అన్నాడు. అప్పుడు ఆమె చెప్తుంది, ఓ మహారాజా, నేను స్వతంత్రురాలను కాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.